పల్నాడులో హింసాత్మక ఘటనలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారణమని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. పిన్నెల్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దాడులకు ప్రేరేపించారంటూ అన్నారు. పల్నాడు జిల్లాలో హింసపై తాము ముందుగానే అప్రమత్తం చేశామని, ఈసీ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశామని టీడీపీ నేతలు చెప్పారు. ఇక పిన్నెల్లి వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పిన్నెల్లిని పోలీసులు గృహ నిర్బంధం చేశారని, అక్కడి నుంచి ఆయన తప్పించుకొని హైదరాబాద్ పారిపోయారని, అయినా పిన్నెల్లిపై చర్యలు తీసుకోలేదన్నారు. పిన్నెల్లి నిజంగా ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారంటూ ప్రశ్నించారు టీడీపీ నేతలు. గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి. పోలీసు హౌస్ అరెస్ట్ లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు. పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అధికారులను ఎవరు నియమించారు? మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, మీ చీఫ్ సెక్రటరీ, వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాదు అతను. ఆయన నియమించిన అధికారులు, ఆయన పంపిన ప్యానెల్, ఆయన నియమించిన ఎస్పీలు, వాళ్లలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది. నువ్వు ఏ సామాజిక వర్గాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే నేను వస్తాను పద.